श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. ఈరోజు పునర్వసు అని నక్షత్రాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పునర్వసు అంటేనే పునరావృత్తమవుట. పగలు తరువాత చీకటి, చీకటి తరువాత మళ్ళీ పగలు రావటమే పునరావృత్తం. అందుకని పునర్వసు, అష్టవసువులు మళ్ళీ మళ్ళీ పుట్టుకురావటం. జలతత్వంగా అనిల, అగ్నితత్వంగా అనల, ప్రత్యుష అనే కాంతితత్వం, ఇలా అష్టవసువులు ఉన్నారు. జీవితాన ఒక మనిషికి సహకరించేది ఆ వెలుగు, ఆ ప్రత్యుష అనే శక్తి, దినదిన ప్రవర్ధమానమయ్యే శక్తి. జలధారని కూడా అనిల అంటాం, అగ్నిని అనల అంటుంటాం, కాంతి రేఖను కూడా ఆ ఆదిత్య తత్వంతో ఆరాధిస్తుంటాం. ఈ అష్టవసువులు మళ్ళీ మళ్ళీ పుట్టుకురావటమే పునరావృత్తమే, అష్టవసు తత్వమే పునర్వసు. అటువంటి నక్షత్రాన శ్రీరామచంద్రుడు జన్మించాడు కాబట్టి ఈ పునర్వసు నక్షత్రాన ఆ శ్రీరాముడి చిత్రాన్ని చిత్రించి నైరుతి ఈ దశలో గనక పెట్టుకోగలిగితే అందులో ఉన్న ఆ పట్టాభిషేకము అనే మహిమాన్వితమైన శక్తి ఈ విధంగా ఉంటుంది. గురుహోరలోనే బ్రహ్మీ ముహూర్తాన గురువారములో ఈ చిత్రాన్ని చిత్రిస్తూ ఆ రామచంద్రుడిని చిత్రించేటప్పుడు కూడా పునర్వసు గురు మంత్ర విస్ఫోటనముతో ఆ శ్రీరామచంద్రుడిని ఆనందమయంగా ఉండేలాగా పట్టాభిషేకాన్ని చిత్రించి ఈ అందరూ దేవతలు కలగలిపి ఒక అన్నంటే ఇలాగే ఉండాలి, ఒక రాజంటే ఇలాగే ఉండాలి, ఈ పునర్వసు తత్వముతో ఆ మళ్ళీ పట్టాభిషేకం పొందిన ఆ శ్రీరామచంద్రుడిలా ఉండాలి, ఒక భార్య ఒక మాట ఒక బాణం అన్న తత్వముతో ఉండాలి, ఒక తమ్ముడంటే ఇలాగే లక్ష్మణుడిలాగే ఉండాలి, ఒక భార్య అంటే ఇలాగే ఉండాలి, ఒక నమ్మిన బంటంటే హనుమంతుడిలా ఉండాలి అని తత్వమే ఇందులో దాగిన సందేశం. అటువంటి సందేశాత్మక చిత్రాన్ని పెట్టి ఈ కాలం యువతకి నేర్పిస్తే మంచి అన్నగా, మంచి భార్యగా, ఒక మంచి వదినగా, ఒక తల్లిగా, ఒక బంటుగా ఇలా నడుచుకోవాలి అనే మార్గదర్శకంగా ఉండేదే ఈ రామ పట్టాభిషేకం. స్వర్ణము, వర్ణము, రత్నము,
ఈ త్రికళ తత్వాన్ని కలగలిపి ఆ ఇంట నైరుతి దిశలో ప్రతిష్ఠించి ఆ శ్రీరామచంద్రుడి నుండి గురుతత్వ తరంగములే కాకుండా ఈ స్వర్ణ రేకుల నుండి కూడా గురువు యొక్క అనుగ్రహ తరంగాలు మీ ఇంట ప్రవేశించాలి, మీ ఇంట కొలువై ఉండాలి, మీ ఇంట నిత్యం ఇలా పట్టాభిషేకం జరుగుతూనే ఆనందోత్సాహాలతో ఉండాలన్నదే ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ పునర్వసు నక్షత్ర జాతకులు రాస్యాధిపతి బుధుడు. ఆ బుధ తత్వముతోనే సౌమ్య స్వభావముతో ఇతరులకు నిచ్చెనలా ఉపయోగపడతారు. ఇంట్లోని వారి కంటే ఇతరులకు ఆపన్న హస్తంగా, ఊరికి ఉపకారిగా ఉంటారు. ముఖ్యంగా ఈ గురుతత్వము బుధతత్వము ఇవి రెండు శుభగ్రహముల కలయిక కాబట్టి ఆ తత్వముతోనే అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ నిచ్చెనలాగా ఉండిపోతారే కానీ నిచ్చెన ఎప్పుడూ మేడెక్కదు. ఆ నిచ్చెనను ఆధారంగా చేసుకొని మేడనెక్కి సింహాసనాన్ని అధిరోహించేవారు ఇతరులే అవుతారు. అతి త్వరగా నమ్మి మోసపోతుంటారు. రుణాలిచ్చి మోసపోయి ఆత్మ వంచనకు లోనవుతుంటారు. తను డబ్బులిస్తే వెనక్కి రాదు అని తెలుసు, కానీ అయ్యో పాపం సహాయం చేయిస్తే వారు బాగుపడతారేమోనని ఇవ్వటం జరుగుతుంది. తీసుకున్న వాడికి ఆ పాపం ఊరికే పోదు, అది జన్మ జన్మలకు వెన్నంటి పామై కాటేస్తుంది, అది వేరే విషయం. కానీ ఈ పునర్వసు జాతకులకు ఈ ధనం ఇవ్వటం, దాని వలన లేనిపోని నిష్ఠూరాలు, బాధలు, మానసిక వేదన వీరికి ఇంట్లో కలుగుతూనే ఉంటుంది. అయినా మళ్ళీ పునర్వసు అంటేనే మళ్ళీ డబ్బులు ఇవ్వటం, ఎవరైనా ఏడిస్తే కరిగిపోవటం, ఇచ్చిన తర్వాత బాధపడటం, ఇటువంటి సహజంగా జరుగుతుంటాయి. అటువంటి దోష నివారణ ఎందుకు వస్తుందయ్యా అంటే వీరి కళ్ళలోని తేజస్సు, ముఖంలోని తేజస్సు సులభంగా దృష్టి దోషమన్నది వీరికి కలుగుతుంది. ఆ దృష్టి దోషాన్ని 16 ఏళ్ల తర్వాత బాల్యంలో వచ్చే శని దోషాన్ని తొలగించుకోవాలంటే ఏకైక మార్గం అదే మారుతి గణపతి ముద్ర. ఆ ముద్రని ఇంట ప్రతిష్ఠించుకొని మిథున రాశి కనుక ఆ ఇరు ముద్రలో ఉన్న మారుతి గణపతి అనే అర్ధనారీశ్వర తత్వముతో, మిథున రాశి తత్వముతో ఈ చిత్రాన్ని పెట్టుకోగలిగితే 16 ఏళ్ల గురుదశను అనుభవించిన తర్వాత మళ్ళీ శని దశను అనుభవించవలసి ఉంటుంది. యుక్త వయసంతా పోరాటకరం. ఈ శ్రీరామచంద్రుడు ఎలా వనవాసానికి వెళ్ళాడో అదేవిధంగా ఆ యుక్త వయసులో ఎన్ని రకాల పోరాటాలు, ఆరాటాలు, అనేక ఆటంకాలతో జీవితం గడుస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి 16 ఏళ్ళు గురుదశ తర్వాత శని దశ ప్రారంభమవుతుంది. 18 ఏళ్ళు ఎన్నెన్ని కష్టాలు, నష్టాలు ఎదుర్కోవాలో అవన్నీ చూడవలసి వస్తుంది. అటువంటి దోష నివారణకు శని దగ్గరకు రానటువంటి దైవములు రెండే రెండు. ఒకటి గణపతి, మరొక దైవం మారుతి. ఈ మారుతి గణపతి ముద్రని ఆరాధించగలిగితే, అందులోని వర్ణశాస్త్ర ప్రకారం పూజించుకోగలిగితే తప్పకుండా శని ఛాయలన్నవి
మీ వద్దకు రావు. ఈ పునర్వసు నక్షత్రాన పుట్టిన విద్యార్థులకు, విద్యార్థినీలకు, ఉద్యోగస్తులకు గురుబలం తక్కువ ఉంటే ఎంతో కష్టపడి చదువుతారు, కానీ పరీక్షా సమయానికి అవన్నీ గుర్తుకు రాక టెన్షన్లో మర్చిపోతుంటారు. నేను కష్టపడి చదివాను కానీ ఫెయిల్ అయిపోయాను అని బాధపడిపోతుంటారు. ఇది పరీక్షా కాలం. అటువంటి దశలో మీకు గురువు ఎవరయ్యా అంటే గురుతత్వముతో ఉన్నవాడు దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తిని, ఇక్కడున్న దక్షిణామూర్తిని దర్శనం చేసుకుంటూ దక్షిణ ముఖంగా పెట్టి తెల్ల శనగలు నైవేద్యంగా పెట్టి ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి అయి నమః అనుకొని ప్రార్థిస్తే తప్పకుండా ఆ దక్షిణామూర్తి యొక్క చిన్ముద్ర, ఈ చిన్ముద్ర ఇది గురువు, ఇది ఒక గురువు. ఎలాగంటే ఈ వాయుతత్వమైన వేలు గురువు యొక్క వేలు, ఇది శుక్రతత్వము, ఇది దేవగురువైన గురుతత్వము. ఈ ఇద్దరు గురువులు ఇలా ఏకమవుతున్నారు. వాయుతత్వముతో బృహస్పతి, అగ్నితత్వముతో శుక్రాచార్యుడు. ఈ ఇద్దరి గురువులను ఇలా బంధించి ఈ ముద్ర చేస్తూ మీరు ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి అయి నమః అని చిన్ముద్రను చేస్తూ ఈ ముద్రని ఆరాధిస్తూ ఈ దక్షిణామూర్తిని వేడుకుంటే తప్పకుండా మంచి ఫలితములను పొందటమే కాకుండా విద్యలో రాణించి, ఉద్యోగంలో రాణించి, ప్రమోషన్లతో పైకి ఎదిగి విద్యా వాణిజ్యాల్లో కూడా రాణిస్తారు. అది ఒక్కటే కాకుండా మిథున తత్వముతో ఉన్న ఈ అర్ధనారి అనే తత్వము, ఐక్యత, సఖ్యత ఇవన్నీ కలగలిపిన ఈ చిత్రం ఉంటే ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా అందరూ కలిసి మెలిసి అన్యోన్యంగా స్వర్గం ఎలా ఉంటుందో ఆ ఆనందాన్ని పొందవచ్చు. అదేవిధంగా నీవు వేరు నేను వేరు, నా బంధువులు నీ బంధువులు, నేను మీ బంధువులతో మాట్లాడను అని కీచులాడుకునే భార్యాభర్తల వల్ల మధ్యన పిల్లలు నలిగిపోతుంటారు. వారు చదువుకున్నదంతా మరచిపోతుంటారు, అపజయాల పాలవుతుంటారు. వారి జీవితాలతో చెలగాటమాడకుండా అన్యోన్యతతో ఏ ఇల్లైనా మన ఇల్లే, మనం ఒక్కటే, ఇద్దరం కాదు, ఇరువురం కాదు అని నిశ్చయించుకొని వారి భవిష్యత్తుకు బంగారు బాటను వేస్తూ ఇలా ఇరువురు ఏకమైన తత్వము, సింహము నంది ఏకంగా కలిసి ఉన్న తత్వము, చెరిసగ భాగమే ఒకే రూపము, అర్ధనారీశ్వర తత్వము. ఈ సఖ్యతతో భార్యాభర్తల కోట్లాటలు, గొడవలు, కోర్టుల వరకు వెళ్ళటం మానివేసి పిల్లల చదువులకు ఆటంకం కలిగించకుండా సున్నిత మనస్కులైన వారి హృదయాలలో విష బీజాలు నాటకుండా వారికి మంచిని నేర్పుతూ ఐక్యత అంటే ఇలాగుండాలి, సఖ్యత అంటే ఇలాగుండాలి, మనం అంతా నలుగురమే ఐదుగురమే అనుకుంటున్నాం, కానీ వృక్షం ఒక్కటే, కొమ్మలు వేరువేరుగా శాఖోపశాఖలుగా ఉన్నాయి అంతే అని వారికి హితోపదేశం చేయండి. వారి జీవితానికి బంగారు బాట వేసిన వారు అవుతారు. ఈ పునర్వసు నక్షత్ర జాతకులకు ఉష్ణతత్వమైన వ్యాధులు రావచ్చు. వైవాహిక దోషం వలన, అది పుత్ర సంతానము వలన లేకుంటే పుత్రికల వలన మానసిక దోషమనే వ్యాధి కలగవచ్చు, క్షోభ కలగవచ్చు. వీరికి ప్రశాంతత అన్నది లేకుండా పోవచ్చు. అంతేకాకుండా నిత్యం పోరాడే గుణం ఉంది కనుక
ప్రతినిత్యం ఈరోజే నేను పుట్టాను, ఇప్పుడే నేర్చుకుంటున్నాను అని పునరావృతం అయ్యే పునర్వసు అనే నక్షత్రం కనుక వీరు ప్రతిరోజు ఒక విద్యార్థిలా నడుచుకుంటుంటారు. ఈ అమాయక తత్వమే ఒక్కొక్కసారి వీరిని పిరికివారుగా ఎదుటివారు భావిస్తుంటారు. పదే పదే తిరిగి తిరిగి చెప్పటము, పునరావృత్తము చేయటం వలన వీరిదేదో చాదస్తం అని కొట్టిపారేస్తుంటారు ఎదుటివారు. కుటుంబంలో కూడా ఇలాంటి అవహేళనకు గురి కావచ్చు. ఈ పునర్వసు నక్షత్ర జాతకుల పట్టుదల, మొండితనం చూసి వీడు మొండివాడు, రాక్షసుడు, ఏ పని చేసినా అది పట్టుకుంటే వదలడు అనే దీనితో వారిని నిష్ఠూరాలతో ఇబ్బంది పెడుతుంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ పునర్వసు నక్షత్ర జాతకులు తాము అనుకున్న పని పూర్తయ్యేంత వరకు నిద్రించరు, పోరాడుతూనే ఉంటారు. ఓటమి వచ్చినా మళ్ళీ విజయాన్ని సాధిస్తూనే ఉంటారు. అదే ఆ శ్రీరామచంద్రుడి యొక్క తత్వం. సీతను కోల్పోయినా పట్టు వదలకుండా 72,000 వానరములతో ఒక వానరమును స్వాధీనపరుచుకొని నచ్చజెప్పి దారికి తీసుకురావటమే గొప్ప విషయం. అటువంటిది 72,000 నాడులు అనే వానరములను స్వాధీనపరుచుకున్నవాడే శ్రీరామచంద్రుడు. వానరములంటే ఆ వానరములు కాదు, మనలో ఉండే 72,000 నాడులు కూడా మర్కటములు, మనస్సు నుండి వెలువడుతున్న మర్కటములు. ఆ మర్కటములు రకరకములుగా కుప్పిగంతులు వేయవచ్చు. గురుదశ తప్పినప్పుడు, శని దశ వచ్చినప్పుడు వ్యసనములనే మర్కటములు స్నేహితులు చుట్టుముట్టవచ్చు. అప్పుడే మీరు యోగ సాధనతో, మొండి పట్టుదలతో ముందంజ వేయాలి. వ్యాధులు కనుక వస్తే మిమ్ములను వదలవు. ముఖ్యంగా కపదోషం అన్నది ఈ పునర్వసు వారికి ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే ఈ రోగాల నుండి, ఈ బాధల నుండి బయటపడవచ్చు. అటువంటి దోషములు, రోగదోషములు, మర్కట తత్వం అని వ్యసన దోషములు ఇవన్నీ తొలగిపోవాలి. ఆ పునర్వసు అది దేవత అయిన తల్లి అతిథి దేవత. దేవతలకే అమ్మ ఆ అతిథి. అటువంటి తల్లిని గనక మీరు ఆరాధించుకోగలిగితే తప్పకుండా ఆ వెదురు అనే పిల్లన గ్రోవి నుండి సప్తస్వర రాగములు ఏకమై సప్త ద్వారముల నుండి అత్యద్భుతమైన కనకధార ప్రవాహం మీ ఇంట కురుస్తుంది. అంతేకాకుండా అష్ట వసువులు అనే కాంతి శక్తి, జలశక్తి, కాంతి కిరణములు ఇవన్నీ మీ ఇంట ఉండి వెలుగుల పంటను పండిస్తూ నిత్యం మీ గుణగణములకు అనుగుణంగా ఉంటూ మళ్ళీ మళ్ళీ విజయం పునరావృతం అవుతూనే ఉంటుంది. అటువంటి చిత్రాన్ని చిత్రించి ముద్రను మొట్టమొదటిసారిగా పునర్వసు అనే ముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. ఆ ముద్ర దర్శనముతో పునరావృతం కావాలి. పునరపి మరణం పునరపి జననం అనే తత్వము మళ్ళీ 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 విజయం కలుగుతూనే ఉండాలని ఇప్పుడు ఆ చిత్రాన్ని నేను చిత్రించి చూపుతున్నాను. గంగాజలము, హరిద్రవర్ణము, కుంకుమము, సప్త వర్ణములో సమ్మేళనము చేసి చిత్రించి చూపుతున్నాను. పునర్వసు అంటేనే ఇలా 2 కవలలు అనే అర్థాన్ని సూచించేది. ఈ 2 కష్ట సుఖములను సూచించేది కూడా ఈ 2 రేఖలే. అలాంటి మండలమే శ్రీయంత్ర మండలం. ఈ శ్రీయంత్ర మండలము సర్వత్రా 2 త్రికోణములై ఉన్నాయి. ఒకటి శివకోణము, మరొకటి శక్తి కోణము అన్న తత్వముతోనే ఉంది. 2 గజములై కూడా ఆ గజ తత్వాన్ని సూచిస్తూ ఆ 2 గజముల పైన ఐశ్వర్య లక్ష్మిగా, మిథున అతిథి దేవతగా, దేవతలకే తల్లి అయిన ఆ అతిథి అనే శక్తి, ఆ తల్లి ఆసీనురాలై అష్ట
వసువులను మనకు ప్రసాదిస్తుంది. శివశక్తి కోణములే కాకుండా త్రికళలు కలిపినదే ఈ అర్ధనారీ తత్వం. అదే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. ఆ శివతత్వమే, మహేశ్వర తత్వమే, ఆ మహి అన్న భూతత్వమే, జలం అన్న ఆ దివితత్వమే ఇలా ధారగా ఉంటే అష్ట వసువులన్నీ కలగలిపి ఈ అతిథి మాతగా మారితే దేవతలకందరికీ దేవత మాతృమూర్తి అయిన ఈ అమ్మ ఎక్కడుంటే అక్కడ తప్పనిసరిగా అష్టలక్ష్మి అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణం ప్రసరించి అన్నింటా విజయ మార్గాన్ని సూచిస్తూ ప్రతి పనిలోనూ గురుతత్వాన్ని, గురుబలాన్ని పెంచి, బుధబలాన్ని పెంచి, ఈ పచ్చటి వర్ణము కూడా బుధబలమే, ఈ పచ్చని వెదురు మొక్క కూడా బుధబలమే, ఈ పచ్చని నెమలి పింఛము కూడా బుధబలమే. ఈ బుధ బలముతో, బుద్ధి బలముతో, ధన బలముతో, ధన ఆకర్షణ శక్తి మొత్తము కలగలిపి త్రివేణి సంగమమై ఈ హరిద్ర వర్ణము, ఈ గంగాజలము, ఈ కుంకుమ వర్ణము సర్వత్రా కలగలిపి ఈ తరంగములన్నీ మీ ఇంట ప్రవేశించి అత్యద్భుతమైన ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యములను ఈ అతిథి దేవత నిధి అయి మీకు సాక్షాత్కరించాలి. ఇప్పుడు నేను చిత్రించిన పునర్వసు నక్షత్ర అధిదేవత అతిథి మీ పాలిట పెన్నిధి కావాలి. తరగని నిధిని కనిపించాలి. ఆ నిధి మిమ్మల్ని అనుకోని విజయ మార్గాల్ని వరించేలా చేయాలి. అందులోని గజ తత్వములు ఐశ్వర్య ఐరావతములై మీపై అమృత